ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా మన మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అలాగే కింద టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఉంటుంది, అందులో జాయిన్ అయిపోండి. అక్కడ మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, పీడిఎఫ్స్ దొరుకుతాయి. ఎంసెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ, జేఈ మెయిన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ, జోసా కౌన్సిలింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా అంతా కూడా మీకు ఫ్రీగా దొరుకుతుందన్నమాట. సో ఖచ్చితంగా అవి జాయిన్ అవ్వండి అండ్ డౌన్లోడ్ చేసుకోండి అండ్ ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. డియర్ స్టూడెంట్స్, ఈరోజు మన వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పేపర్ 1Bకి సంబంధించి స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ అయితే ఒకసారి చూద్దాము. సో ఇక్కడ ఉన్నటువంటి స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ బేస్ చేసుకొని ఈ పేపర్ కరెక్షన్లో ఉన్నటువంటి ఆన్సర్స్కి మార్కులు అయితే అవార్డ్ చేయడం జరుగుతుంది. సో ప్రజెంట్ ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యుయేషన్ జరుగుతుంది కాబట్టి సో ఎలాంటి ఆన్సర్స్ అయితే ఎలాంటి కీ పాయింట్స్ ఉంటే మార్క్స్ వేస్తారనేది అయితే ఈ వీడియో అనమాట. ఖచ్చితంగా చూడండి. సో ఇది అండ్ అలాగే ఈ వీడియోలో నేను 2Bకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను, అది స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్. ఖచ్చితంగా మీరు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈ వీడియోని. ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డైలీ ఫాలోకి అయితే ట్రై చేయండి. సో ఇక్కడ చూడండి, చాలామంది సార్ నేను సగం ఆన్సర్ రాశాను మార్కులు ఇస్తారా అని చెప్పేసి క్వశ్చన్ ఉంటుంది. బట్ మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఆన్సర్కి ఎన్ని మార్కులు ఉన్నాయి అండ్ ఈ స్లోప్స్ కనుక్కుంటే ఎన్ని మార్కులు ఉన్నాయి ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి జాగ్రత్తగా. మీరు రాసుకున్న ఎగ్జామ్ రాసిన విధానాన్ని బట్టి దీన్ని ఒక ఐడెంటిఫికేషన్ అయితే చేయొచ్చు అనమాట. క్వశ్చన్ నెంబర్ 1 కానీ 2 కానీ. ఓకే, సో అండ్ ఈక్వేషన్ కూడా ప్లెయిన్ ఈక్వేషన్స్ కూడా 3x - 5y + 4z - 1 = 0 ఈక్వేషన్ సాల్వ్ చేయగలిగితే ఒక మార్క్ అనమాట. అండ్ లిమిటేషన్స్ సంబంధించి కూడా ఆల్టర్నేట్ మెథడ్. సో ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఉన్న మెథడే కాకుండా మీరు ఏ మెథడ్లో ఆన్సర్ చేసినా సరే, సో ఎనీ రిలవెంట్ ఆల్టర్నేట్ మెథడ్ షుడ్ అవార్డ్ మార్క్స్, ఫుల్ మార్క్స్ వస్తాయన్నమాట. సో ఎలాగైనా చేయొచ్చు, మీరు ఏ మెటీరియల్ ప్రిపేర్ అయినా పర్లేదు. సో మీరు జేఈ ట్రిక్స్తో అయినా ఆన్సర్ చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా అయితే ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్ సంబంధించి అండ్ 4 మార్క్స్ క్వశ్చన్స్ సంబంధించి ఇక్కడ 1Bలో చాలామంది స్టూడెంట్స్కి 2 మార్క్స్ క్వశ్చన్సే 4 మార్క్స్లో అడిగారు అనే ఆలోచన కూడా ఉండింది. బట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు స్ట్రైట్ లైన్స్కి సంబంధించి చూస్తున్నారు కదా, ఆన్సర్కి అయితే ప్రతి చోట ఆన్సర్ 4 స్టెప్స్ ఉన్నాయి, 4 స్టెప్స్కి 4 మార్కులు. అంటే ఇక్కడ గివెన్ రాసినా కానీ మీకు 1 మార్క్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ 11th దానికి. అలాగే 12th క్వశ్చన్కి సంబంధించి 12th క్వశ్చన్లో కూడా మీరు గివెన్ అంటే మార్కులు ఇవ్వకపోవచ్చు కానీ సో డెఫినెట్గా ఆన్సర్ అయితే చేయాల్సి ఉండింది. x² / 9 + y² / 25 = 1 అని చేసినా కానీ 1 మార్క్ అయితే వస్తుంది అనమాట, అక్కడ వరకు వదిలేసినా కూడా. అండ్ నెక్స్ట్ 13th క్వశ్చన్కి సంబంధించి కూడా మీరు x, y కోఆర్డినేట్స్ అయితే ఫైండ్ చేయాల్సి ఉంటుంది. సో అక్కడ x, y కోఆర్డినేట్స్ ఫైండ్ చేసినందుకు 1 మార్క్ ఉంటుంది. మీకు గివెన్ రాసినందుకు కూడా 1 మార్క్ అయితే వచ్చేదానికి ఛాన్స్ ఉంది ఇక్కడ 13th క్వశ్చన్లో కూడా. అండ్ ఓకే, 14th క్వశ్చన్లో మాత్రం గివెన్ రాస్తే మార్కులు ఇవ్వకపోవచ్చు. అండ్ మీరు అక్కడ f(x) సంబంధించింది x = 0, x = 1, x = 3 కూడా అది కంటిన్యూటీకి సంబంధించి ఆల్టర్నేట్ మెథడ్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఎస్, సో చూడండి, ఎనీ రిలవెంట్ మెథడ్కి అయితే మార్క్స్ అవార్డ్ చేయడం జరుగుతుంది. అండ్ 15th క్వశ్చన్కి సంబంధించి కూడా మీరు కావాలంటే ఇది స్క్రీన్షాట్ తీసుకొని మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి. మీరు చేసిన ఆన్సర్లు మీకు ఐడియా వస్తాయి కదా, ఈ పాయింట్స్ ఉన్నాయో లేవో అని చూసుకోండి. అండ్ 16th ప్రాబ్లం కూడా అంతే, 16th కూడా. అండ్ 17th dV/dtకి సంబంధించింది. అండ్ మెయిన్లీ చాలామంది మిస్టేక్స్ చేసేది సెక్షన్ Cకి సంబంధించి ఇన్కంప్లీట్గా వదిలేసి వస్తూ ఉంటారనమాట, సగం సగం రాసి. చూసుకోండి, ఇవి రెగ్యులర్గా ఫాలో అయ్యేటువంటి క్వశ్చన్ ఇది, ట్రయాంగిల్ యొక్క సైడ్స్ సంబంధించి. సో ఇది. అండ్ అలాగే 19th క్వశ్చన్కి సంబంధించి Lx + My + n. మనకి తెలంగాణ స్టూడెంట్స్కి అయితే ఇక్కడ L అనేది 1 లాగా పడింది, మార్కులు ఇస్తారా లేదా అని చెప్పేసి చాలామంది డౌట్ ఉండింది. బట్ అది స్టూడెంట్స్కి అయితే కన్వే అయింది కాబట్టి మార్కులు అయితే అవార్డ్ చేయట్లేదు తెలంగాణలో, అంటే మిస్టేక్ అయితే పరిగణించలేదు అనమాట. సో ఈ థీరమ్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేసినవే, డెఫినెట్గా మీరు కరెక్ట్గా చేస్తే ఫుల్ మార్క్స్ అయితే వస్తాయన్నమాట. అండ్ 20th కూడా అంతే, సేమ్ 21st. సో అలాగే 22nd సంబంధించి sin power log x + x power sin x. సో చాలా తక్కువ మంది చేసి ఉంటారు దీన్ని. అండ్ 23rdకి సంబంధించింది కూడా అలాగే. ఫైనల్లీ 24th స్క్వేర్కి సంబంధించింది. సో ఇది
తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ కూడా అడిగారు అనమాట ఈ క్వశ్చన్. ఓకేనా. సో ఇది 1Bకి సంబంధించి. ఇప్పుడు నేను 2Bకి సంబంధించిన అయితే ఒకసారి మీకు ప్రజెంట్ చేస్తాను. ఇది మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన మ్యాథ్స్ 2B మొన్న రాసినటువంటి పేపర్ అనమాట. సెట్ 2 వచ్చింది. సో చూసుకోండి ఒకసారి ఆన్సర్, వెరీ షార్ట్ ఆన్సర్స్. ఫర్ గెటింగ్ ఈక్వేషన్ x² + y² - 5x - 7y + 14 = 0. ఆ ఈక్వేషన్ గెటింగ్ చేస్తే మీకు 1 మార్క్ వస్తుంది. అండ్ డయామీటర్స్ తీసుకొని మీరు సబ్స్టిట్యూట్ చేస్తే మీకు 1 మార్క్ వస్తుంది. లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్ కూడా ఇచ్చాడు √(11). సో దానికి సంబంధించి k = -2 ఆన్సర్ వస్తే 1 మార్కు. అండ్ ఇక్కడ గివెన్ రాస్తే 2 మార్క్స్లలో ఎప్పుడు కూడా గివెన్ రాస్తే అయితే మార్కులు అయితే పడవు. 4 మార్క్స్ 7 మార్క్స్లో అక్కడక్కడ పడేదానికి ఛాన్స్ ఉందన్నమాట. థర్డ్ క్వశ్చన్ కూడా అంతే, k = -8. ఓకే. అండ్ కోఆర్డినేట్ పాయింట్స్కి సంబంధించి ఫోర్త్ క్వశ్చన్ 8,8 అండ్ 8,-8. ఈ కోఆర్డినేట్ పాయింట్స్ రాస్తే 1 మార్కు. డైరెక్ట్గా సార్ నాకు ఆన్సర్ తెలియదు, కోఆర్డినేట్ పాయింట్స్ ఒకటే రాశాను అంటే ఎస్ 1 మార్క్ ఇస్తారు మీకు. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్కి సంబంధించి ఎసెంట్రిసిటీకి సంబంధించి కూడా అండ్ √6 - √2కి సంబంధించి వాల్యూ వేసినా మీకు 1 మార్క్ ఇవ్వడం జరుగుతుంది. sec² x cos² x dx ఇంటిగ్రేషన్ ప్రాసెస్ చేస్తే tan x మీరు డైరెక్ట్గా ఆన్సర్ రాయగలిగిన మీకు 1 మార్క్ వస్తుంది. 2 మార్క్స్ అవార్డ్ చేస్తారు. డైరెక్ట్గా ఆన్సర్ రాసిన 2 మార్క్స్ వస్తాయి అక్కడ. ఇది కూడా అంతే, ఇంటిగ్రేషన్ tan x + c అనేది డైరెక్ట్గా మీరు sec² x dx రాసి లాగిన్ కన్వర్ట్ చేస్తే అండ్ tan x + c రాసినాక 2 మార్కులు వస్తాయి అన్నమాట. cos⁻7x sin² x dx ఇది ఉంటే 16/315. ఇది డైరెక్ట్గా 2 మార్క్స్ అవార్డ్ చేస్తారు. సో ఈ విధంగా 9th క్వశ్చన్ సేమ్, a = 32/3. అండ్ 10th క్వశ్చన్ d²y/dx² + dy/dx ² అండ్ ఆర్డర్ ఏమో 2, డిగ్రీ ఏమో 1. సో ఇది కూడా మీకు ఈజీ క్వశ్చనే. సెక్షన్ బికి సంబంధించి చూడండి, దేనికి ఎన్ని మార్కులు అనేది చెక్ చేసుకోండి అంతే. సో మీరు రేడియస్ r ఫైండ్ చేశారా 1 మార్క్ వస్తుంది. l = 0లో d ఫైండ్ చేశారా, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 1 మార్క్ వస్తుంది. s = 0, l = 0 సబ్స్టిట్యూట్ చేశారా 1 మార్క్ వస్తుంది. ఆన్సర్ 4√6 కానీ 2√24 కానీ చేశారా 1 మార్క్ వస్తుంది. ఆ విధంగా చెక్ చేసుకోవాలన్నమాట. అండ్ 12th క్వశ్చన్కి సంబంధించి అండ్ p కోఆర్డినేట్స్ ఉన్నాయి కదా, కోఆర్డినేట్స్ పాయింట్ p కాంటాక్ట్ s = 0, s' = 0 సబ్స్టిట్యూట్ చేస్తే mx2 + nx1/m+1 my2 ny1 ny2 + ny1 అక్కడ ప్లస్ మిస్ అయింది. కీ పేపర్లో కూడా మిస్టేక్స్ వస్తే అట్లే ఉంటుంది అన్నమాట. సో 11/5 - 7/5 కోఆర్డినేట్స్ అవుతాయి. 13th క్వశ్చన్కి వచ్చేసి మీకు 4 మార్క్స్లో 16x - 4√7y = 7√7 1 మార్క్. ఆన్సర్ రాస్తే 1 మార్క్ అనమాట. ఫార్ములా రాస్తే 1 మార్కు, సబ్స్టిట్యూషన్ 1 మార్కు అలా. అండ్ 14th క్వశ్చన్కి x² / a² + y² = 1. ఇక్కడ కూడా అంతే, డయాగ్రామ్ ఫిగర్కి అయితే 1 మార్క్ ఉంది 14th క్వశ్చన్లో. కొంతమంది ఫిగర్ రాయకుండా చేస్తారు, అలాంటి వాళ్ళకి 1 మార్క్ కట్ అయ్యే ఛాన్స్ అనమాట. sp + s'(p) = 2a కాన్స్టెంట్ అని చూపించాలి. అండ్ 15th క్వశ్చన్ కూడా చూడండి ఒకసారి. 15th క్వశ్చన్లో కూడా 2b² / a = 1. అండ్ ఇక్కడ 4c వచ్చేసి +or - ae, 0 + or -√5, 0 అనమాట. సో ఇది చేస్తే మీకు 1 మార్క్ వస్తుంది. అండ్ 16th క్వశ్చన్కి వచ్చి ఇంటిగ్రేషన్ ప్రాబ్లమ్కి సంబంధించి కూడా దీని కన్వర్షను అండ్ 5/2 a = 5/2. దీని ఆల్టర్నేట్ మెథడ్ కూడా ఉంది, సబ్స్టిట్యూషన్ మెథడ్లో కూడా చేసుకోవచ్చు. ఇది ఇక్కడ a = 5/2. సో ఏది రాసినా ఆల్టర్నేట్ కరెక్ట్ రిలవెంట్ మెథడ్ రాస్తే 4 మార్క్స్ వస్తాయి అన్నమాట మీకు. సో ఇంటిగ్రల్ మీకు dy/dx + 3x² / 1 + x³ y = 1 + x² / 1 + x³. దీన్ని ఎలాగైనా p, q అనుకొని మీరు సాల్వ్ చేయగలిగితే మీకు 4 మార్క్స్ వస్తాయి. సెక్షన్ సి 8 మార్క్స్ 7 మార్క్స్ సంబంధించినవి. ఇక్కడ మీరు చూసినట్లయితే కోఆర్డినేట్స్ని సబ్స్టిట్యూట్ చేస్తే 3 ఈక్వేషన్లు వస్తున్నాయి. ఆ ఈక్వేషన్లో GFK సో అండ్ SC ఫైండ్ చేయాలి. ఆల్టర్నేట్ మెథడ్ 14/3 అనేది కంపల్సరీ రావాల్సిందే, అదే అప్పుడే ఫుల్ మార్క్స్ వస్తాయి అన్నమాట. అండ్ సర్కిల్కి సంబంధించి 2 సర్కిల్స్ ఇచ్చాడు, R1 R2 ఫైండ్ చేస్తారు. పీకి సంబంధించింది ఈక్వేషన్ రాస్తే మీకు అక్కడ x = 1, 3x + 4y - 21 = 0 అనమాట. అండ్ 20th ప్రాబ్లంకి సంబంధించి లోకస్ సంబంధించి కూడా ఇక్కడ ఫిగర్కి 1 మార్క్ ఉంటుంది, చూసుకోవాలి. ఈ థీరంకి సంబంధించి కూడా y² = 4x రెగ్యులర్గా అడిగేటువంటి ప్రశ్నే, చాలామంది కళ్ళు మూసుకొని రాస్తారన్నమాట. ఇది ఇంటిగ్రల్ sin x dx ఇది కూడా రెగ్యులర్గా క్వశ్చన్, ఇది చాలామంది చేసినటువంటి న్యూమరికల్ ఇది. అండ్ అలాగే
x+1 ఈజ్ ఈక్వల్ a/d/x x² + 3x + 12 + b ఈజ్ ఈక్వల్ టు దీన్ని కన్వర్ట్ చేసుకుంటూ చేస్తే మీకు ఇక్కడ ఆన్సర్ వస్తే చాలు 2 మార్క్స్ మొత్తం 7 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి ఫుల్ మార్క్స్ పడేదానికి ఛాన్స్ ఉంది. అండ్ 23rd క్వశ్చన్కి సంబంధించి sin x - cos x = t sin 2x = 1 - t². ఇది కూడా సబ్స్టిట్యూషన్ మెథడ్కి సంబంధించి చేస్తే ఫుల్ మార్క్స్ వస్తాయి. 24th క్వశ్చన్లో చూడండి. సో ఇది కావాలంటే మీరు ఒకసారి స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకుంటే మీరు వెరిఫై చేసుకోవడం. ఇప్పుడు మీకు డౌట్ ఉండదులే, కానీ రేపు మార్కులు తగ్గిన తర్వాత ఎందుకు మార్కులు తగ్గినాయో తెలుసుకోవాలంటే ఈ కీ పేపర్ కావాలన్నమాట. స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ ఉంటే ఓకే నేను రాసింది ఇది ఇలా రాయలేదేమో అని చెప్పేసి మీరు క్లియర్ చేసుకోవచ్చు అనమాట. లేదా స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ పెట్టిన తర్వాత అయినా సరే మీరు మీ దగ్గర ఉన్న పేపర్లో తక్కువ మార్కులు పడితే దీంతో కంపేర్ చేసుకొని మార్కులు ఎక్కువ వస్తాయని చెప్పేసి మళ్ళీ మీరు అడగడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఇది ఎవడైనా సెలెక్షన్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, అక్కడ జాయిన్ అవ్వండి. అన్నీ కూడా షేర్ చేస్తాను అక్కడ, మీరు అక్కడ చూసుకోవచ్చు. ఎంసెట్కి సంబంధించి మంచిగా ప్రిపేర్ అవ్వండి. జేఈఈ మెయిన్స్కి సంబంధించి కూడా ఎగ్జామినేషన్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి గట్టిగా ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ.